నా పవర్ ఏందో తెలుసా, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా చెప్తారు కదా, డైలాగ్ చెప్తారు కదా. దేవుడు కూడా అలాగే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, ఆకాశమును విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను ఉంచిన యెహోవానైన నేను సెలవిస్తున్నది ఏమనగా అని అంటా ఉన్నాడు. యెహోవానైన నేను సెలవిస్తున్నది ఏమనగా ఇక్కడ అన్నాడు, నేను యెరూషలేము చుట్టూనున్న సకల జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేము ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమున నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపరచబడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుకొందురు. ఇది యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికి నీ బెదురును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనుల గుర్రములన్నిటిని అంధత్వము కలుగజేసేదను. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయములో చెప్పుకొందురు అని అంటున్నాడు. ఇక్కడ మనం చాలా విషయాలు మనం చదువుకున్నాము. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నేను యెరూషలేము చుట్టూనున్న జనులకు మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువుల మీదికి అది వచ్చును. ఆ దినమున నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేయబోతున్నాను. చుట్టూ ఉన్నారు కదా, ఇక్కడ యెరూషలేము ఉంటే ఈ చుట్టూ ఎవరున్నారు? శత్రు దేశాలు ఉన్నాయి, చుట్టూ దేశాలు ఉన్నాయి. ఈ చుట్టూ దేశాలకున్న ఈ మధ్యలో ఉన్న యెరూషలేము చూస్తే ఎలా ఉందంట? మత్తు పుట్టించు పాత్ర అనేసి అన్నాడు. దాన్ని చూస్తే వెర్రెక్కిపోతున్నారు మనుషులు. ఈ యెరూషలేము ఇక్కడ ఉండకూడదు, దీన్ని నాశనం చేయాలి, దీన్ని పాడు చేయాలి, ఇది మా కంటికి కనపడకూడదు. మత్తు పుట్టించు పాత్ర, వెర్రెక్కి ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ. దాన్ని చూస్తే ఏమవుతుందంటే వీళ్ళకి వెర్రెక్కిపోతున్నారు దాన్ని చూస్తే. అయితే దేవుడు అంటున్నాడు, యెరూషలేమును నేను బరువైన రాయిగా చేశా. ఏం చేశాను? నేను బరువైన రాయిగా చేశాను. నువ్వు ఎంత మదమెక్కి వచ్చి దానిపైన పడినా కూడా ఆ రాయిని ఎత్తి మోసే వాళ్ళందరూ మిక్కిలి గాయపడుతున్నారు అనేస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది అయితే యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ఎత్తి వేయాలని చెప్పి ఎవరైతే దాన్ని పట్టుకొని లేపాలని ప్రయత్నం చేస్తాడో, లేపే ప్రతివాడు ఏమైపోతాడంట? గాయాల పాలైపోతాడు. అన్ని దెబ్బలే, ఏడబట్టిన దెబ్బలే, ఒకడు చచ్చిపోతాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నేను యెరూషలేము చుట్టూ ఉన్న సకల జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు